ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఎపిసోడ్లోకి వెళ్తే పల్లవి గట్టిగా అరవడంతో అందరూ వచ్చేస్తారు కదా అక్కడికి. ఇటు చరణ్, చంటి, సుమలత, మిగతా అందరూ స్కూల్ కాలేజ్ వాళ్ళు అందరూ వస్తారు కదా. అయితే ఇక అప్పుడు అంటుందన్నమాట భువన, ఆల్రెడీ అక్కడ సిగరెట్ తాగుతున్న అమ్మాయితో నీ బెదిరిస్తూ ఇలా అడుగుతూ ఉంటుంది భువన. ఏంటి మేమేమన్నా నీ దగ్గర సిగరెట్ కాలుస్తున్నామా? నువ్వు ఒక్కదానివే కదా సిగరెట్ కాలుస్తున్నావు. ఆ టైంకి నేను అక్షిత వచ్చి ఇలా కాలేజ్లో సిగరెట్ తాగడం అనేది రాంగ్ పద్ధతి కాదు అని చెప్పి నేను నీతో అంటూ ఉన్నాను. ఇక అక్షిత అప్పుడే నీ చేతిలో సిగరెట్ తీసి కింద పడైపోతున్న టైంలో వచ్చి పల్లవి వచ్చి చూసి అదేదో అక్షిత సిగరెట్ తాగుతుంది అని చెప్పి అనుకొని తనంత పెద్ద సీన్ క్రియేట్ చేసింది. అవునా కదా చెప్పు, మేమిద్దరం ఏమైనా సిగరెట్కి ఆగామా? లేదు కదా, నువ్వు ఒక్కదానివే కదా అని చెప్పి భువన అంటూ ఉంటే ఇక ఆవిడ ఆ సిగరెట్ తాగుతున్న లేడీ ఏమో భయపడిపోయి అవునండి, అవును మేడం, నేను ఒక్కదానే సిగరెట్ తాగుతున్నాను, అక్షిత, భువన వీళ్ళైతే ఏం తాగలేదండి, పల్లవి అపార్థం చేసుకుంది వాళ్ళు తాగుతున్నారని అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో ఇక అప్పుడు సుమలత, భలే భయం లేకుండా చెప్తున్నావే, కాలేజ్లో నువ్వు సిగరెట్ తాగుతూ నేనే తాగుతున్నాను అని చెప్పి, అసలు కాలేజ్ ప్రెమిసెస్లో ఇలాంటి పనులు చేయొచ్చా? ఇలాంటి పిచ్చి చెడ్డ అలవాట్లు ఉంటే మీ ఇంటి దగ్గర చూసుకో, కాలేజ్లో కాదు, నీ వల్ల నలుగురు చెడిపోతారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు పల్లవి, అయ్యో మేడం, నేను చెప్పేదే కరెక్ట్, అసలు ఈ భువన సిగరెట్ తాగింది, ఈ అక్షిత సిగరెట్ తాగబోతూ ఉంటే నేను అప్పుడు తీసుకున్నాను పడేద్దామని చెప్పి, వీళ్ళు రివర్స్లో మొత్తం అంతా తప్పుగా చెప్తున్నారు, నమ్మకండి మేడం అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడు అక్షిత, అసలు నాకు అసలు సిగరెట్ తాగే అలవాటే లేదు, అసలు మేమేంటనేది ఆంటీకి ఆల్రెడీ తెలుసు, అసలు భువనని కూడా కొట్టింది ఆంటీ, నేనేదో సిగరెట్ తాగుతున్నా అని చెప్పి అనుకొని మేమెవరు అనుకుంటున్నావు? అయినా మెల్లగా చెప్పచ్చు కదా, ఇలా అందరిని పిలిచి పెద్ద సీన్ క్రియేట్ చేసేలాగా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు ఇక సుమలత అంటుంది, చూడు పల్లవి, నువ్వేంటనేది మాకు బాగా తెలుసు, అక్కడ దారిలో మమ్మల్ని కాపాడవని చెప్పి నిన్ను మళ్ళీ మా ఇంటి కోడలుగా నెత్తిన పెట్టుకుంటా అనుకుంటున్నావా? లేదు, ఆ ఛాన్సే లేదు, అసలు ఏదో పెద్ద హెల్ప్ చేసామని చెప్పి అనుకుంటున్నావు, నీకంత సీనే లేదు, అసలు నువ్వు చెప్పాలి, సరే వాళ్ళు నిజంగా తప్పు చేసిన మెల్లగా కూడా చెప్పచ్చు, ఇలా అరిచి అందరూ వచ్చేలా చెప్పి వాళ్ళ పరువు తీయడం కాకపోతే, అయినా అక్షిత, భువన ఇద్దరు ఎలాంటి వాళ్ళనేది నాకు బాగా తెలుసు, నువ్వెలాంటి దాన్ని కూడా నాకు బాగా తెలుసు, సో నువ్వు వాళ్ళేంటి అని నువ్వు నాకేం చెప్పక్కర్లేదు అని చెప్పేసి సుమలత అలా అనేసి ఇక ఆ అమ్మాయికి ఏమో వార్నింగ్ ఇస్తారనమాట, సిగరెట్ తాగుతున్న అమ్మాయికి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకని చెప్పి ఇక అందరూ క్లాస్కి వెళ్ళిపోండి అని చెప్పి ఇక సుమలత చెప్పడంతో ఈ సుమలత, అక్షిత, భువన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక పల్లవి ఏమో అక్కడ చరణ్, చంటి ఉంటారు. ఏమండి, నేను చెప్పేది నిజమండి, భువన తాగిందండి, సిగరెట్ తాగింది, అక్షిత సిగరెట్ తాగబోతూ ఉంటే నేను అదే టైంకి వచ్చాను, సిగరెట్ పడేస్తున్నాను, ఇక అదే జరిగింది, వీళ్ళేమో మాట మార్చి ఇలా చెప్తున్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు, చూడు మా అమ్మ చెప్పిందే కరెక్ట్, ఎందుకంటే నువ్వేంటది నాకు బాగా తెలుసు, అసలు అక్కడ బయట ఆ దొంగల దగ్గర నుంచి కాపాడావు, నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నీకు చెప్పాలని నాకు అసలు లేదు, నువ్వేంటి తెలుసు, అక్షిత, భువన ఏంటో కూడా తెలుసు, అయినా మా అమ్మ చెప్పిందే కరెక్ట్, నువ్వు మాట మార్చే రకం, నువ్వు నీ సీన్కి నీ ఇష్టానికి నీకు పేరు రావడం కోసం ఏమైనా చేస్తావు, నువ్వు చెప్పకు మాకు అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు చంటి ఏమో ఏంటి వదిన ఇది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పల్లవికి ఏం చేయాలో అర్థం కాదు. మరోపక్క హాల్లో గుండమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు శ్రీనివాసరావు, ఆదిత్య వస్తారా, గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారా అని చెప్పి. ఈరోజు నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయిన అతను చలపతి కనిపించాడని చెప్పి ఆ సేట్ చెప్పాడు కదా, ఈ పాటికి దొరికుంటాడు, నా కూతురు ఎక్కడుందో కూడా తెలుసుంటుంది, ఎప్పుడొస్తారీనా, నాకు ఖచ్చితంగా నా కూతురి వాళ్ళు తెలుస్తుందని అనిపిస్తుంది అని చెప్పి పల్లవి తన కూతురు గురించి సంతోషపడుతూ ఉంటుంది గుండమ్మ. ఇక అప్పుడే హాల్లోకి వస్తూ ఉంటుందన్నమాట వైష్ణవి. నువ్వు ఎంత ఆలోచించినా గుండమ్మ, నీకు నీ కూతురు దొరకదు నేను బతుకుండగా, కానీ ఆ సేట్ ఏమో చలపతి కనిపించాడు అన్నాడు, నాకు కూడా కొంచెం కంగారుగానే ఉంది, చూద్దాము, కానీ వాడు దొరకకూడదు, దొరికితే ఇన్ని సంవత్సరాలు నా కష్టం అంతా వృధా అయిపోతుంది అని చెప్పి వైష్ణవి అలా అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల ఇంటికి రానే వస్తారు శ్రీనివాసరావు, ఆదిత్య. ఇక అప్పుడు గబగబా గుండమ్మ వెళ్ళి, ఏమండి ఏమైందండి, చలపతి కనిపించాడా, చలపతి చెప్పాడా అండి, మన కూతురు ఎక్కడుంది, తన దగ్గరే ఉందా లేదంటే ఇంకెక్కడైనా ఉందా, చెప్పండి, ఏంటండి ఏం మాట్లాడరు, మామయ్య మీరైనా చెప్పండి అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఇక ఇద్దరు వచ్చి సోఫాలో కూర్చుంటారు. ఏం మాట్లాడరేంటండి అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు ఆదిత్య, శ్రీనివాసరావు ఎదురు చెప్తారు, చలపతి కోసం వెతికాం కానీ చలపతి కనిపించలేదు అని చెప్పి అనగానే, అదేంటి ఆ సేటు ఫోన్ చేసి చెప్పాడు కదా అనగానే, సేటుకైతే కనిపించాడు, అయితే
సేటు మళ్ళీ చూసేసరికి అక్కడ లేడంట, వెళ్ళిపోయాడు. అదే ఏరియాలో ఉన్నాడు అన్నారు కానీ మేము కూడా వెతికాము కానీ ఎక్కడ కనిపించలేదు అని చెప్పి అనగానే హమ్మయ్య అని చెప్పి ఇటు ఊపిరి పీల్చుకుంటుందనమాట వైష్ణవి. కనిపించకపోవడం ఏంటి, కనీసం ఫోటో అయినా తీశారా అని చెప్పి అడుగుతుంది గుండమ్మ. ఇక అప్పుడు మనకి చెప్పే ఇదిలో కంగారులో ఆ సేటు ఫోటో కూడా తీయలేదు. ఒక్క సేటుకి మాత్రమే తెలుసు ఆ చలపతి ఎలా ఉంటాడనేది, మనకేమో పేరు మాత్రమే తెలుసు, చలపతి ఎలా ఉంటాడనేది మనకి తెలియదు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే ఇక అప్పుడు కుప్ప కూలిపోతుందనమాట. అలా కూర్చుండిపోతుంది, బాధతో ఏడుస్తూ ఉంటుంది గుండమ్మ. అసలు నా కూతురు కనిపిస్తుంది అనుకుంటే ఇలా జరిగింది ఏంటి ఎప్పుడు దగ్గర అవుతుంది, నాకు తెలుస్తుంది నా కూతురు గురించి అనుకున్న టైంలో ఇలా అవుతుంది ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది గుండమ్మ ఏడుస్తూ ఉంటే. అప్పుడు ఆదిత్య అంటారు, లేదు గుండమ్మ నువ్వేం బాధపడకు, మనకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే మన కూతురు మనకు దూరమైంది కానీ ఆ లాకెట్ నీకు దొరికింది కదా, నీ దాకా వచ్చింది కదా, మన కూతురికి గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నట్టే కదా. ఆ సేటుకు కూడా ఎవరైతే తాకట్టు పెట్టాడు అనేది గుర్తుంది, అతను కనిపించాడు కూడా చలపతి. సో ఏదో రోజు మన కూతురు మనకి దగ్గర అవుతుంది, నువ్వు ఆశ మాత్రం వదులుకోకు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటే ఇక ఇటు మనసులో అనుకుంటుంది వైష్ణవి, నేను బతికుండంగా పల్లవిని గుండమ్మని కలవనివ్వనగా, అసలు అది జరిగే పనే కాదు అని చెప్పి మనసులో సంతోషపడుతూ ఉంటుంది. ఎలాగే నా సేటిని ఈ చలపతిని దూరం చేయాలి, ఆ చలపతి కనిపించకుండా చేయాలి, ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి వైష్ణవి అనుకుంటుంది. మరోపక్క పల్లవి తన పేరుని నోటీస్ బోర్డు మీద చూస్తుందనమాట. ఫీజు ఎవరైతే పే చేయలేదో, డ్యూ ఎవరికైతే ఉందో వాళ్ళ పేర్లని నోటీస్ బోర్డు మీద ఉంటాయి. ఇక పల్లవి ఒక్కసారిగా తన పేరు చూసుకొని షాక్ అయ్యి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి, అదేంటి పల్లవి, ఈ కాలేజీ నీది కదా, నీ పేరు నోటీస్ బోర్డు మీద ఉండడం ఏంటి అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఈ లోపల అక్కడికి భువన అక్షిత వస్తారు. ఏంటమ్మా ఈ కాలేజ్ నీదని చెప్పి అందరికీ చాటింపు వేసుకుంటున్నావా, ఏ రకంగా ఈ కాలేజ్ నీది అని చెప్పి అంటూ ఉంటారు. నా సంగతి నీకెందుకు, ఫీజు ఎలాగోలో నేను కట్టుకుంటాను అని చెప్పి అంటుంది పల్లవి. ఎలా అమ్మ కట్టుకుంటావు, నువ్వు చూస్తేనేమో బికారిదానివి, మీ అమ్మ నాన్న ఎవరైనా నీకు తెలుసా, ఎవరైనా ఉన్నారా, లేరుగా, కట్టే పరిస్థితుల్లో కూడా ఎవరు లేరు. అయినా మీ అమ్మ, అదే దేవుడిచ్చిన అమ్మ గుండమ్మ ఉంది కదా, వెళ్ళి అమ్మ అయ్యా అని చెప్పి అడుక్కో, ఎంత కొంత వేస్తారు. ఎందుకంటే మీకు డాటరు మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది కదా, ఖచ్చితంగా గుండమ్మ ఎంతో కొంత ఇస్తుంది, వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది భువన. అప్పుడు పల్లవి, నేనేం చేయాలనేది నాకు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇలా అక్కడికి చంటి వస్తాడు. ఏమైంది వదిన అని చెప్పి, ఇదిగో మీ వదిన పేరు నోటీస్ బోర్డు మీద ఉంది, ఫీజు కట్టలేదుగా అని చెప్పి అనగానే, మా వదిన ఫీజు కట్టడం ఏంటి, ఈ కాలేజీ తంది కదా అనగానే, తంది ఎలా అవుతుంది, నేనంటే ఇంటి కోడల్ని అని చెప్పి అంటుంది అనమాట అక్షిత. ఆహా, మీ ఇద్దరు కూడా ఫీజు పే చేయలేదు కదా, నువ్వు ఇంటి కోడలు అంటున్నావు, మరి ఈవిడెవరు ఈ తోక అని చెప్పి భువనని అంటూ ఉంటాడు చంటి. చంటి, వదిన నువ్వేం బాధపడకు, నీ ఫీజు నేను పే చేస్తాను అనగానే, వద్దులే చంటి, నా ఫీజు గురించి నేను చూసుకుంటాను అంటుంది పల్లవి. అప్పుడు అక్షిత అంటుంది, కడతా అంటున్నాడుగా కట్టించుకో ఏముంది అని చెప్పి అనగానే ఈ లోపల అక్కడికి చరణ్ వస్తాడు. ఏమైందని చెప్పి ఇక అప్పుడు అక్షిత చెప్తుంది, చరణ్ పాపం పల్లవి పేరు నోటీస్ బోర్డు మీద ఉంది, అంటే తను ఫీజు కట్టలేదు కదా, అందుకని చూసి బాధపడుతుంది, నువ్వు పాపం కట్టేసేయి అని చెప్పి అంటూ ఉంటే అక్షిత, నా ఫీజు ఎవరేం కట్టక్కర్లేదు అని చెప్పి అంటుంది మళ్ళీ పల్లవి. అప్పుడు చరణ్ అంటాడు, ఏం అవసరం లేదు, నేను ఈ ఫీజు కడతాను అనగానే, మీరు ఏ అధికారంతో కట్టాలనుకుంటున్నారు అని పల్లవి అడిగితే అప్పుడు చరణ్ అంటాడు, అదే మళ్ళీ నన్ను అన్పాపులర్ చేయడానికి దీని ఒక సాకుగా తీసుకొని నా భర్త నా ఫీజు కూడా కట్టలేదు అని చెప్పి చేస్తావు, నువ్వు మామూలు దానివి కాదు, ఎందుకు వచ్చింది, నేను ఫీజు కట్టేస్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, ఏం అవసరం లేదు, నా ఫీజు ఎవ్వరు కట్టని అవసరం లేదు, నా ఫీజు నేనే కట్టుకుంటాను అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంగా. మరోపక్క ఇటు క్లాస్ జరుగుతూ ఉంటుందన్నమాట. క్లాస్లో ఇటు చరణ్, అక్షిత, భువన, చంటి, పల్లవి అందరూ ఉంటారు. కానీ అందరూ క్లాస్ వింటూ ఉంటారు. పల్లవి మాత్రం క్లాస్లో తన ధ్యాస ఉండదన్నమాట. ఫీజు కట్టాలి కదా, ఇలా అందరితో నేనే కట్టుకుంటానని చెప్పాను కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో జరిగిన ఒక సంఘటన కూడా పల్లవికి గుర్తొస్తూ ఉంటుంది. పల్లవి దేవుడి గదిలో పూజ చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడు సుమలత వచ్చి ఆపుతుంది. ఏ అధికారంతో దేవుడి మందిరం దగ్గరికి వెళ్తున్నావు, పూజ చేస్తే నేను చేయాలి, లేదంటే నా కోడలు అక్షత చేయాలి, లేదంటే నా అనుకున్న వాళ్ళు నా ఇంటి సభ్యులు చెయ్యాలి, అసలు నువ్వు ఎవరివి, ఈ ఇంట్లో పని దానికన్నా తక్కువ స్థాయి దాన్ని నువ్వు అసలు ఇంట్లో ఏ వస్తువులు ముట్టుకోవడానికి లేదు, ఏది టచ్ చేయడానికి వీలేదు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఏంటి తను చేసిన తప్పు, పూజ చేస్తే తప్పేంటి అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఇక మిగతా అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇకప్పుడు సుమలత అంటుంది, లేదత్తయ్య గారు మీరు మాట్లాడకండి, ఈ పల్లవి ఎంత అవమానం చేసింది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు చరణ్ కూడా, అవును మా అమ్మ చెప్పినట్టు నువ్వు ఇంట్లో ఏ వంట చేయడానికి వీల్లేదు, ఏ వస్తువు పట్టుకోకర్లేదు, నువ్వు ఇంట్లో స్టోర్ రూమ్లో ఒక మూల పడుండాల్సిందే, ఒక వస్తువులాగా అంతే అని చెప్పి అంటూ ఉంటే,
తను ఇన్ని రోజులు వంట చేస్తే మీరు తినలేదా? ఇప్పుడు తను వంట చేస్తే మీరు తినరా ఏంటి? అనగానే ఏమీ అవసరం లేదు, తను వంట చేయక్కర్లేదు, ఒక మూల పడుంటే సరిపోతుంది. మహా అయితే అక్షిత వంట చేస్తుంది. ఏంటి ఈవిడ చేస్తే మేమెలా తినగలుగుతాము అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు సుమలత, సరే అయితే అక్షితకు వంటకు రాకపోతే నేను నేర్పిస్తాను. నాకు వంట రాదా ఏంటి? నేను చేయకుండానే మీరు పెరిగి పెద్దవాళ్ళయ్యారా? నేను నేర్పిస్తాను, నేను చేస్తాను. అంతగా అయితే అంతకు మించి ఈ పల్లవి మాత్రం చేయడానికి లేదు అని చెప్పి అంటుందన్నమాట సుమలత. ఆ తర్వాత అక్షిత కూడా అంటుంది, అసలా పెద్ద బావగారు బాధపడుతున్నారు అని చెప్పి ఏమాత్రం లేదు ఆ పల్లవికి. వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఫైల్ కోసం. కనీసం గుండమ్మ పోలీస్ కంప్లైంట్ ఇస్తుంటే ఈ పల్లవి ఆపాలి కదా. వచ్చింది నా భర్తే, మీరు వెళ్ళిపోండి అని చెప్పి పోలీసులు చెప్పాలి కదా. లేదు, చెప్పలేదు. గుండమ్మ ఏం చెప్తే అదే చేసింది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు సుమలత, అవును, ఈ పల్లవి వాళ్ళ అమ్మ ఏది చెప్తే అది చేసినప్పుడు నా కొడుకు నేనేం చెప్తే అది చేయడంలో తప్పు లేదు కదా. ఏ పల్లవి, అంతే కదా. సో సైలెంట్గా ఒక మూల కూర్చో, నువ్వు మాత్రం ఇంట్లో ఏది పట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి సుమలత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక టిఫిన్ కోసం అని చెప్పి ఇటు సుమలత, అక్షిత, భువన ప్రిపేర్ చేస్తారనమాట. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్ది ఇక యాండి అని చెప్పి అత్తయ్య, చరణ్, చంటి అందరిని పిలుస్తారనమాట టిఫిన్ చేయడానికి. ఇక వీళ్ళంతా కూర్చుంటారు. ఇక అప్పుడు బామ్మేమో అమ్మ పల్లవిరా అని చెప్పి పిలుస్తుంది. ఏంటి బామ్మగారు అని పల్లవి వస్తుంది. రా నువ్వు టిఫిన్ చేద్దు అనగానే, ఇప్పుడు వద్దులేండి బామ్మగారు అని చెప్పి పల్లవి అనగానే, ఏం కాదు రా నువ్వు కూడా తిను అని చెప్పి కూర్చోబోతూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడు అక్కడ ఆల్రెడీ కూర్చున్న సుమలత, అక్షిత, భువన, చరణ్ లేచి నించుంటారు. ఈ పని మనిషి కన్నా తక్కువ గల, అసలు పని మనిషితో కలిసి కూర్చొనే తినము, అలాంటిది తక్కువ పని మనిషి కన్నా తక్కువది ఈ పల్లవి. దీంతో మేమెందుకు తింటాము? అయితే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి, మీరే కూర్చొని తినండి అని చెప్పి సుమలత అంటూ ఉంటే, వద్దతే గారు మీరు కూర్చొని తినండి, నా వల్ల ఇదంతా వద్దు అని చెప్పి అనగానే ఇక కూర్చొని తింటూ ఉంటారు. ఇక అప్పుడు సుమలత ఏమో, రే ఈ సాంబార్ ఎంత బాగుందో, భువన చేసింది అనగానే, అవునా అని చెప్పి వాసన చూస్తాడు. అమ్మో భువన చేసిందా అని చెప్పి తినడానికి ఆలోచిస్తూ ఉంటాడనమాట చరణ్. ఏం కాదు ఒకసారి తిని చూడు, చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు సాంబార్ వేసుకొని తింటాడు. వావ్ నిజంగా చాలా బాగుంది అని చెప్పి మెచ్చుకుంటాడనమాట చరణ్. ఇక పల్లవి అదంతా చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వీళ్ళేమో భోజనం చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా పల్లవికి క్లాస్లో గుర్తొస్తూ ఉంటే ఇక క్లాస్లో లెక్చరర్ క్లాస్ చెప్తూ ఉంటే ఇక గమనించి, ఏమైంది పల్లవి, ఏంటి ఎప్పుడు కూడా క్లాస్ని చాలా జాగ్రత్తగా వింటావు, ఇప్పుడేంటి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నావు, ఎనీ ప్రాబ్లం అని చెప్పి లెక్చరర్ అనగానే, ఏం లేదు మేడం, ఏం లేదు అని చెప్పి పల్లవి బాధపడుతూ ఉంటుంది. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.